హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను దొండకాయ ఎప్పుడు చేసుకుంటున్నాను. అప్పుడైతే గుండ్రంగా ముక్కలుగా కోసేదాన్ని. దొండకాయ ఇప్పుడు వెరైటీగా సన్నగా బోరగా కోసుకున్నాను దొండకాయని. ఒకసారి చూడండి. ఇలా కోసుకుంటే ఒక్కోసారి ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ముందు నేను దొండకాయలు తేగానే ముక్కలు కట్ చేసేసి ఇదిగోండి ఇలా గిన్నె పెట్టి కొంచెం ఉప్పేసి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉంటుంది, హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి మొత్తం ఆ ముక్కలను ఒకసారి తిప్పేసి ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. 2 days తర్వాత తీసినటువంటి దొండకాయ ఫ్రెష్గా ఉంది. దీన్ని ఏమంటే ఫస్ట్ కొద్దిగా 3 టేబుల్ స్పూన్ నూనె పోసి తాలింపులు ఒక 1/4 టీ స్పూన్ తాలింపులు వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని మిరపకాయ పెద్ద బోర మిరపకాయ సగం వేసాను. ఎందుకంటే మనం కారం వేసుకుంటాం కాబట్టి. నేను ఇందులో ఉల్లిపాయ ఏమీ లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమీ వేయలేదు. దొండకాయ తాలింపులో కరివేపాకు వేసి నూనె పోసి ఆల్రెడీ ఉప్పుతో నానబెట్టి ఉంచాను కదా, రోజు బట్టి నీరంతా లాగేయాలండి. సరే, ఇప్పుడు గొప్ప ప్రయోగం నాకు తీసుకోండి. మూత వేసి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అది కానీ కొంచెం ఇలా చూసారా, కలర్ మారుతుంది కండి, వేగిపోదు. ఏమంటే పెట్టిన అరగంట పావుగంట కూడా ఒకసారి దొండకాయలు ఆగవు. కానీ ఇట్లా ఉప్పేసి 1/2 స్పూన్ ఎక్కువ వేసి ఆ ముక్కల్లోని బాగా కలిపి పెట్టేసి పక్క పెట్టేసిన చాలు. గంట వరకు లేదు, ఒక 6 గంటల వరకు మంచి రిజల్ట్ వస్తుంది. నేను ఏకంగా ముక్కలు కట్ చేసి చక్కగా ఫ్రెష్గా 2 days తర్వాత వండుతాను. అంటే 1.5 రోజు తర్వాత వండుతాను. అంటే నాకు ఈరోజు నేను వండుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, బెండకాయ ఫ్రై. అందుకే నేను ఆ పక్క కడ పెట్టేసి ఎక్కువసేపు ఉంచితే ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుందని చూస్తే చూడండి, ఎంతోసేపు పట్టట్లే ఆకటాయి. సో ఇలా ట్రిక్స్ ఉంటాయి అండి. మనం పొయ్యి మీద పడి కుస్తీ పడిపోతారు, రావట్లేదు అలా కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతుంటాయి. అవి కొంతమంది నుంచి వస్తాయి. నేను యూట్యూబ్ నుంచి చాలా గ్రహించుకున్నాను. నాకు బయట చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫాస్ట్గా అయిపోయిందండి. చూడండి, ఇలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక మూత పడేస్తే దాని మాన దిగుద్ది.